బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అర్హులైన వారికి సంపూర్ణ గృహ హక్కు పట్టాలను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమాలను తీసుకువచ్చారని కొనియాడారు. 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇటీవల వైసీపీ పార్టీని వీడుతున్న వారిపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. పార్టీ నుంచి ఎంతమంది వెళ్లిపోయినా వైసీపీ పార్టీ సముద్రం లాంటిదని అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అర్హులైన వారికి సంపూర్ణ గృహ హక్కు పట్టాలను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమాలను తీసుకువచ్చారని కొనియాడారు. 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇటీవల వైసీపీ పార్టీని వీడుతున్న వారిపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. పార్టీ నుంచి ఎంతమంది వెళ్లిపోయినా వైసీపీ పార్టీ సముద్రం లాంటిదని అన్నారు. మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 1822 రిజిస్టర్ పత్రాలు మనం అందజేస్తా ఉన్నాం. లబ్ధిదారులందరికీ 10 తర్వాత క్రయ దాన వారసత్వ హక్కులు పొందేలా అసైన్ భూముల చట్టాన్ని సవరించి అక్రమ చంద్రముల సొంత ఇంటి కళగా నెరవేరుస్తూ ఉన్నాం. ఒకటి మీరు ఆలోచించాలి, గతంలో ఇళ్ల స్థలాలు కావాలని కాళ్ళు అయిపోయేటట్టు తిరిగేవాడు. ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు. రిజిస్టర్ చేసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ₹1 ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి మీ చేతిలో ఈరోజు రిజిస్టర్ డాక్యుమెంట్స్ పెడుతున్నాం. ఇంచుమించు 5 సంవత్సరాలు కావస్తా ఉంది. 2 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తా ఉన్నారు. మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు గుర్తుకొచ్చారు వాళ్ళకి అంటే మీ ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు గుర్తుకొచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు. మీరందరూ అయితే ఒకటి ఆలోచించాలి. పొరపాటుగా మరలా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మీ పథకాలన్నీ ఆగిపోతాయి. మీకు ₹1 రాదు. అతనికి పేదలంటే చిన్న చూపు. ఏ రోజు కూడా పేదలకు సహాయం చేసింది లేదు చంద్రబాబు నాయుడు. ఆయన పక్కనంతా కోటీశ్వరులు, ధనవంతులు, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నాడు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. పొరపాటుగా అది జరిగితే మాత్రం మీరందరూ కూడా నష్టపోతారు. ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉండి మీరు బాగుండాలని కోరుకున్నాడు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే పెత్తందారుల పక్షాన చంద్రబాబు నిలబడి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. మీరు ఆలోచించండి. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఆస్కారం లేకుండా మీ అకౌంట్స్ లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించుకోవాలి. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. మధ్యలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు, వెళ్ళారు. అటువంటి వ్యక్తులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఉంటారు. ఇది మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. కానీ నేను కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు నిజాయితీగా ఉంటారు, మాట మీద నిలబడతారు. పేదలంటే ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. చాలా డబ్బుకి వస్తున్నారంట ఎలక్షన్స్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఓటుకి 1000 నుంచి 3000 దాకా ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని పేద గుర్తుకోటేయండి. మనమే కొట్టరాల్సిన అవసరం లేదు. అక్రమంగా సంపాదించిన డబ్బని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి మరలా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఆశల్లో ఉన్నారు. ప్రజలు అమాయకులు కాదు. రాజకీయ నాయకుల కన్నా ప్రజలు బాగా తెలియగలవాళ్ళు.
ఎప్పుడు ఏం చేయాలో, ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్ళనే ఆశీర్వదిస్తారు తప్ప ఇటువంటి వాళ్ళకి అసలు లెక్క కూడా చేయదు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండాలని కోరుకుంటూ